రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ఆధిక్యం సాధించడంతో పాటు సికింద్రాబాద్ ఎంపీగా గంగాపురం కిషన్ రెడ్డి రెండోసారి గెలవడంతో బీజేపీ నాయకులు సీతాఫల్ మండి చౌరస్తాలో ఘనంగా బాణసంచా కాల్చి నాయకులు కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ ప్రముఖులు హాజరయ్యారు। దేశమంతా మనం చూస్తున్నాం, భారతదేశంలో అత్యధిక స్థానాలు గెలుచుకొని మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు। దేశంలో ఎన్నో విచ్ఛిన్నకర శక్తులు, ఎన్నో విచ్ఛిన్నకర పార్టీలు అన్నీ ఏకమై నరేంద్ర మోడీ గారిని ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా ఎవరు ఏం చేయలేకపోయారు। దేశ విదేశాల నుండి దాదాపుగా 18 దేశాలు కూడా కలిసి కుట్రలు పన్ని ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి ఎన్ని చేసినా కూడా నరేంద్ర మోడీ గారి విజయాన్ని అడ్డుకోలేకపోయారు। ఏదేమైనా గతం కంటే కొద్ది సీట్లు తగ్గినా తప్పకుండా ప్రజల అభివృద్ధి వరకు పనిచేస్తామని తెలియజేస్తూ, ఇదివరకు ఎలాగైతే మోదీ గారు పనిచేయాలని నేర్చుతున్నారో అలాగే ఆయనకి ఇంకా బలాన్ని ఇస్తూ ఆయన వెన్నంటే ఉంటే కార్యకర్తలు నడిపిస్తామని, ఈ తెలంగాణలో కూడా గతంలో కంటే కూడా అత్యధిక సీట్లు గెలుచుకొని కాంగ్రెస్కి ధీటైన పార్టీగా నిలబడ్డాం। వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా తెలంగాణని కైవసం చేసుకుంటాం। మళ్ళీ ఎన్నికల్లో భారతదేశం అంతా కూడా కమల వికాసం జరుగుతుందని తెలియజేస్తూ ఈ అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇది ప్రజల విజయం। ప్రజలందరూ మోడీ వైపు, కిషన్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి ఈ సాధ్యము। కార్యకర్తలు కూడా నిరంతరం రాత్రి మొదలు పూర్తి చేసి వారు ప్రతి మీటింగ్ కానీ, ప్రతి మోడీ గారు వచ్చిన మీటింగ్ కానీ, చిన్న బూత్ మీటింగ్ కాడికి వెళ్ళి రాష్ట్ర స్థాయిలో జరిగిన మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బూత్ కార్యకర్త వాళ్ళ కృషి ఫలితమే ఇవాళ కిషన్ రెడ్డి గారు 50,000 ఓట్ల మెజారిటీతో రాత్రి మొదలు కష్టపడి చేసిన ఫలితం ఇవాళ ఈ రిజల్ట్। అందుకనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ అసెంబ్లీలో అన్ని డివిజన్లలో ఘనమైన మెజార్టీతో, ఘనమైన వచ్చే ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కూడా మేము సత్తా చూపించి నిరూపిస్తాము। రాబోయే రోజుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీదే, రానున్న కాలమంతా భారతీయ జనతా పార్టీదే। అట్లనే ఇక్కడ సహకరించిన ప్రతి బూత్ కార్యకర్త నుండి మొదలు పెడితే బూత్ ప్రెసిడెంట్ కానీ, కోఆర్డినేటర్ కానీ, అలానే జిల్లా నాయకులు కానీ, మన రాష్ట్ర నాయకులు కానీ, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు పేరున మనందరికీ కూడా నేను నమస్సమాంజలి తెలియజేస్తున్నా, వారికి అభినందనలు తెలియజేస్తున్నా। కిషన్ రెడ్డి గారికి రెండోసారి గెలిచినందుకు వారికి కూడా మా సికింద్రాబాద్ అసెంబ్లీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇంకా సికింద్రాబాద్ అసెంబ్లీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాము। అట్లనే వారు కూడా రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అలంకరించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం। భారత్ మాతాకి